హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే మీ సమయం ఇచ్చి ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. సరిగ్గా అర్థం చేసుకోలేని మన ఆలోచనలు ఒక ప్రశ్న శిక్షణంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దీనికి ధ్యానం ఒకటే మార్గం. దీనివల్ల మీ మనసుకి విపరీతమైన ఆలోచనల తాకిడి నుండి విముక్తి జరిగిన ఒక సరైన మార్గంలో మీరు మీ జీవితాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మీ మనసుకు శరీరానికి మధ్య ఎలాంటి ఘర్షణ లేకుండా రెండు కలిసి అన్యున్నత సంతరించుకోవటానికి ధ్యానం తోడ్పడుతుంది. అవి రెండు ఏకమైనప్పుడు మీలో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిలోంచి పుట్టిన గొప్ప గొప్ప ఆలోచనలు కర్తవు నీవే. ప్రతి ఆలోచనలకు బాధ్యుడివి నీవే. ఈ సృష్టిలో సమస్తము నీవే. నీవే సమస్తము అయినప్పుడు వేరే ఆలోచనలతో నీకు పని లేదు. ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దీన్ని గుర్తించి మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి. చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. వాస్తవం మనం టైం వస్తుంది అని దారి చూడడం కన్నా టైంని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆ టైం వచ్చేలా మనమే క్రియేట్ చేసుకోవాలి. అది వస్తుంది అని దానికోసం మనం వెయిట్ చూస్తుంటే సగం జీవితం ఆగిపోతుంది. అలాగే అక్కడికే నీ సమయం కూడా ఎండ్ అయిపోతుంది. సో ఆ టైం వచ్చేంత వరకు ఓపికతో ఉండకుండా నువ్వే ఆ టైం వచ్చేలా క్రియేట్ చేసుకోవాలి నీ జీవితానికి. అలా చెయ్యాలి అంటే మీరు ఫస్ట్ మైండ్ సెట్ని చేంజ్ చేయండి. సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆలోచనలు ఏ విధంగా ఆలోచిస్తే ఎలా వస్తాయి డబ్బు అనేది సరిగ్గా ఆలోచించండి. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించాలంటే నీ ఆలోచనల ద్వారా ఎలా ఉపయోగిస్తే ఎంత ఈజీగా సంపాదిస్తానో అనే ఆలోచనతో మీరు దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది నీ మైండ్ సెట్లోనే ఉంది. దాన్ని కరెక్ట్గా క్వశ్చన్ వేసినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ నీకు ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ నీకు నచ్చిన పని ఏంటి, ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి, నీకు చేతనైన పనిని చాలా ఈజీగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన క్రియేట్ చేసుకొని మరి మీరు పనిని నడిపిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇది వాస్తవం. మీకు అయినా సరే మీకు ఐడియా రాకపోతే ధ్యానంలో కూర్చోండి, మెడిటేషన్లో కూర్చోండి. 20 నిమిషాలు ప్రతిరోజు కూర్చోండి. మీరు ఏమీ మాట్లాడకుండా జస్ట్ కళ్ళు మూసుకోండి. ఆ క్వశ్చన్ అడగండి. జస్ట్ మీరు సైలెంట్గా ఉండిపోండి. సమాధానం అదే మెల్లిమెల్లిగా ఇవ్వడం మొదలు పెడుతుంది. అబ్జర్వేషన్ చేయండి, దాన్ని మాట పట్టుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.